ప్రధానమంత్రి 101% నరేంద్ర మోడీ. దీనికి మాత్రం తిరుగులేదు ఇక. ఎందుకంటే డెవలప్మెంట్ ఉన్నది, ప్లస్ పబ్లిక్కు సంబంధించింది. అంత సిస్టమేటిక్గా గవర్నమెంటు కంటిన్యూ చేస్తున్నారు. 101% మళ్ళీ బీజేపీ గవర్నమెంటే ఫామ్ అవుతుంది. 400 కాదు, 450 రావాలని నేను అనుకుంటున్నాను సీట్లు. 101% సార్. కానీ ప్రతిపక్షాలు బీజేపీకి ఇప్పుడున్న నరేంద్ర మోడీకి అంత సీన్ లేదంటారు. సార్ సీన్ లేదు అంటే ఇప్పుడు ప్రతిపక్షము ఉన్నది వాస్తవమే. ప్రతిపక్షంలో అందరూ అంటే ఒక లెక్క మనుషులు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఒక సిస్టమేటిక్ చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ కానీ, అంటే ఇది ఒక ఛానల్ ఎట్లా అంటే ఒక పద్ధతిగా పోతుంది అనమాట. మళ్ళీ విచ్చలవిడి రాజ్యం అయిపోతుంది. ఎగ్జాంపుల్ మీరు కర్ణాటక చూసారు కదా సార్. ముస్లిం వాళ్ళు ఏమి అన్నారు, మేము కాంగ్రెస్ని గెలిపించినాక అలా పరిస్థితి ఏంది మీరే చూస్తారు కదా సార్. సో వాస్తవం చెప్పాలంటే ఈసారి అయితే 101% హ్యాట్రిక్, 101% బీజేపీ. ఇది మాత్రం 100% మీరు రాసి పెట్టుకోండి. ఇది పబ్లిక్ ఒపీనియన్ ఇది. అంటే సార్ వాస్తవం చెప్పాలంటే ప్రతిపక్షం అంటారు కరెక్టే. ఇప్పుడు ఈయన వచ్చినందుకే మనకు వేరే దేశాల నుంచి ముప్పు లేదు, అంత ప్రతి పక్కగా అవుతుంది. అంతా మనకు ఇండియా ఇప్పుడు #1 అవుతుంది. మనకు రాను రాను ఇండియా #1 అవుతుంది. లేకపోతే మళ్ళీ తాలిబాన్లు ఇవే అవుతాయి. ఎందుకంటే అంతా సెట్ చేసిండు. వాస్తవం చెప్పాలంటే నేనైతే 100% చెప్తున్నాను సార్. బీజేపీ 100% బీజేపీ. ఇది మాత్రం 100% చాలా. శ్రీనివాస్ అండి నా పేరు. నేను కాంగ్రెస్ పార్టీ అయినా కూడా నేను ఎందుకు అంటున్నా అంటే నా సొంత నా రక్తంలో ఉన్నది చెప్తున్నా. ఉన్న పరిస్థితి చెప్తున్నా. ఇది వస్తేనే రేపు మనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మళ్ళీ చెల్లా చెదరైపోతుంది, ఆగమాగం అయిపోతుంది సార్. వాస్తవం